హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ఆర్బీఐ గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. ఎందుకంటే ఇటీవల ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. అందువల్ల వచ్చే రోజుల్లో జరిగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ ఆర్బీఐ గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ వీడియోలో మనము ఒక 25 క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1935, ఆప్షన్ సి 1950, ఆప్షన్ డి 1920. కరెక్ట్ ఆన్సర్ 1935. ఆప్షన్ బి 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ 26వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్బీఐ 26వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంజయ్ మల్హోత్రా ఇటీవల ఆర్బీఐ గవర్నర్గా నియమితులయ్యారు. ఇతను ఆర్బీఐ యొక్క 26వ గవర్నరు. ఇటీవల కేంద్ర నియామక మండలి ఈ సంజయ్ మల్హోత్రాను ఆర్బీఐ గవర్నర్గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుందన్నమాట. నెక్స్ట్, కింది వారిలో తెలుగు మూలానికి చెందిన మాజీ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? కింది వారిలో తెలుగు మూలానికి చెందిన మాజీ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సుబ్బారావు, దువ్వూరి సుబ్బారావు గారు తెలుగు మూలాలకు చెందిన ఆర్బీఐ మాజీ గవర్నర్ అన్నమాట. నెక్స్ట్, కింది వారిలో ఏది ఆర్బీఐ గవర్నర్ బాధ్యత కాదు? కింది వాటిలో ఏది ఆర్బీఐ గవర్నర్ బాధ్యత కాదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్థిక మంత్రులను నియమించడం అనేది ఆర్బీఐ బాధ్యత కాదు. ఆర్బీఐ గవర్నర్ యొక్క బాధ్యత ఏంటంటే భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను నిర్వహించడం, అంటే ఫారెక్స్ నిల్వలను నిర్వహించడం, అలాగే వివిధ బ్యాంకులు, షెడ్యూల్డ్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకుల యొక్క కార్యకలాపాలను పర్యవేక్షించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం అనేది ఆర్బీఐ గవర్నర్ యొక్క బాధ్యత అనమాట. అలాగే ఆర్థిక మంత్రులు నియమించడం అనేది ఈ ఆర్బీఐ విధి కాదు, అది రాజకీయానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్, శక్తికాంత దాస్ ఏ సంవత్సరంలో ఆర్బీఐ గవర్నర్ అయ్యారు? ప్రస్తుత 25వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్న శక్తికాంత దాస్ ఏ సంవత్సరంలో ఆర్బీఐ గవర్నర్గా అయ్యారంటే ఆప్షన్ బి 2018 సంవత్సరంలో ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. యాక్చువల్గా ఇనీషియల్గా 3 సంవత్సరాల పాటు ఆర్బీఐ గవర్నర్ అయితే నియమితులవుతారు. ఇతన్ని 2021 తర్వాత మరొక 3 ఇయర్స్కి అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందనమాట. ఆర్బీఐ స్థాపన మరియు పనితీరును ఏ చట్టం నియంత్రిస్తుంది? ఆర్బీఐ స్థాపన మరియు పనితీరును ఏ చట్టం నియంత్రిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 అనేది ఆర్బీఐ యొక్క స్థాపన మరియు పనితీరును నియంత్రిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాథమిక లక్ష్యం ఏమిటి? కింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే కరెక్ట్ ఆన్సర్ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం. ఆప్షన్ బి ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం అనేది ఆర్బీఐ యొక్క ప్రాథమిక విధి అనమాట. నెక్స్ట్, సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ కాకముందు ఏ విభాగంలో పనిచేశారు? ఇటీవల ఆర్బీఐ గవర్నర్గా నియమితులైన సంజయ్ మల్హోత్రా ఇంతకుముందు ఏ విభాగంలో పనిచేశారంటే రెవెన్యూ శాఖ, కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా సంజయ్ మల్హోత్రా పనిచేస్తున్నారు. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్ ఎవరు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వస్బోర్న్ స్మిత్ ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ అన్నమాట. మనం పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా tejasviacademy.com అనే ఒక వెబ్సైట్ని అయితే ఫ్రీగా తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉచితంగానే వీటిని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మీరు కరెంట్ అఫైర్స్ అలాగే వివిధ పోటీ పరీక్షల అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలన్నా మన tejasviacademy.com అనే వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ సందర్శించి మీ విలువైన సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. దీన్ని ప్రతి నిరుద్యోగికి ఉపయోగపడేలాగా ఉచితంగా మనం అయితే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీంట్లో tejasviacademy.com తేజస్వి అకాడమీ అనే వెబ్సైట్లో మనము ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, మోడల్ పేపర్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కూడా ఎలాబరేటివ్గా తయారు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ క్విజ్ ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ మనం కనుమల గురించి, మాధవ్ గార్గిల్ గురించి, అలాగే ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు గురించి, 2024లో ఎవరికైతే ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు వచ్చిందో వాళ్ళ గురించి, అలాగే దీనికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా మనం కంటెంట్లో ఇస్తాం అనమాట. ఈ రకంగా మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్గా December 1 to 10 ఉన్న వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. డైలీ కరెంట్ అఫైర్స్ కావాలన్న వాళ్ళు మన వెబ్సైట్ని అయితే సందర్శించండి. దీంట్లో విలువైన కంటెంట్ని మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రగతి ప్లాట్ఫామ్ గురించి. ఈ తేజస్వి యాప్లో, తేజస్వి అకాడమీ అనే వెబ్సైట్లో మీకు వివిధ కరెంట్ అఫైర్స్ కూడా ఉచితంగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ప్రాక్టీస్ కోసం కూడా మనం ఉచితంగానే ప్రొవైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఆప్షన్ బి ముంబైలో ఉంది. నెక్స్ట్, డిఫాల్ట్గా ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలం ఎంత? డిఫాల్ట్గా ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలం ఎంత అంటే ఆప్షన్ బి 3 సంవత్సరాలు. అయితే శక్తికాంత దాస్కి మరో 3 సంవత్సరాలు పొడిగించడం జరిగిందనమాట. నెక్స్ట్, ఏ ఆర్బీఐ గవర్నర్ తర్వాత భారత ప్రధాని అయ్యారు? ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధాని అయిన వాళ్ళు ఎవరంటే ఆప్షన్ బి మన్మోహన్ సింగ్. ఆప్షన్ బి మన్మోహన్ సింగ్ గారు ముందు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన తర్వాత ప్రధానమంత్రి కూడా అయ్యారు. నెక్స్ట్, కింది వాటిలో ఆర్బీఐ యొక్క ప్రధాన విధి ఏది? కింది వాటిలో ఏది ఆర్బీఐ యొక్క ప్రధాన విధి? కరెక్ట్ ఆన్సర్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి భారతదేశాన్ని నడిపించిన ఘనత ఏ ఆర్బీఐ గవర్నర్కు దక్కుతుంది? 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి భారతదేశాన్ని నడిపించిన ఘనత ఏ ఆర్బీఐ గవర్నర్కు ఉందంటే కరెక్ట్ ఆన్సర్ వైవి రెడ్డి. తెలుగువారైన వైవి రెడ్డి 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశాన్ని గట్టెక్కించారనమాట. నెక్స్ట్, ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం ప్రధానంగా దేనిని నియంత్రించే లక్ష్యంతో ఉంది? ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానము ప్రధానంగా దేనిని నియంత్రించే లక్ష్యంతో ఉంది అంటే మానిటరీ పాలసీ. ప్రతి నెల ఆర్బీఐ మానిటరీ పాలసీని అయితే రూపొందిస్తుంది. దేని లక్ష్యంగా చేసుకుందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ లక్ష్యంగా చేసుకుని ప్రతి నెల ఆర్బీఐ అయితే మానిటరీ పాలసీని ప్రకటిస్తుంది అనమాట. ఆర్బీఐ యొక్క నెక్స్ట్, ద్రవ్య విధాన కమిటీ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ రెపో రేటు వంటి కీలక పాలసీ రేట్లను సెట్ చేస్తుంది. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో వంటి కీలక రేట్లను అయితే ఈ ద్రవ్య విధాన కమిటీ సిఫార్సు చేస్తుంది అనమాట. నెక్స్ట్,
ఆర్బీఐ గవర్నర్గా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరు? ఆర్బీఐ గవర్నర్గా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిడి దేశ్ముఖ్. ఆప్షన్ బి సిడి దేశ్ముఖ్ ఆర్బీఐ గవర్నర్గా నియమితులైన తొలి భారతీయుడిగా ఉన్నారు. నెక్స్ట్, ఏ సంవత్సరంలో ఆర్బీఐ జాతీయం చేయబడింది? ఏ సంవత్సరంలో ఆర్బీఐ జాతీయం చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1949. 1949 సంవత్సరంలో ఆర్బీఐ జాతీయం చేయబడింది. నెక్స్ట్, ఆర్బీఐ గవర్నర్ నియామకానికి ఏ కమిటీ పేరును సిఫార్సు చేస్తుంది? ఆర్బీఐ గవర్నర్ నియమించాలంటే ఏ కమిటీ పేరును సిఫార్సు చేస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ క్యాబినెట్ నియామకాల కమిటీ. ఆప్షన్ సి క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ ఆర్బీఐ గవర్నర్ పేరును సిఫార్సు చేస్తుంది. నెక్స్ట్, ఆర్థిక చేరిక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే ఆప్షన్ బి రఘురామ్ రాజన్. రఘురామ్ రాజన్ గారు ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆర్థిక చేరిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్థిక చేరిక అంటే మన దేశంలో ఉన్న మారుమూల ప్రాంత వ్యక్తి కూడా బ్యాంకింగ్ రంగంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్, సిఆర్ఆర్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇది తరచుగా ఆర్బీఐ విధానాలతో అనుబంధించబడుతుంది. సిఆర్ఆర్ యొక్క పూర్తి రూపం ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఆప్షన్ బి నగదు నిల్వల నిష్పత్తి. క్యాష్ రిజర్వ్ రేషియో. అంబుడ్స్మన్ పథకం యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఆర్బీఐ యొక్క అంబుడ్స్మన్ పథకం యొక్క ప్రాథమిక విధి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్యాంకింగ్ రంగంలోని కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడం. బ్యాంకింగ్లో కస్టమర్లు చేసే బ్యాంకులపై అంటే ఏదైనా బ్యాంకులో కానీ బ్రాంచ్లో కానీ మనకి ఏమైనా అన్యాయం జరిగినా ఏమైనా పొరపాటు జరిగినా అక్కడ వాళ్ళు పట్టించుకోకపోతే మనం డైరెక్ట్గా ఆర్బీఐ అంబుడ్స్మెన్కి అయితే రిపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఈ విధంగా ఆర్బీఐ అంబుడ్స్మెన్ అనేది బ్యాంకింగ్లో కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. నెక్స్ట్, భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి గణనీయమైన కృషి చేసినందుకు ప్రసిద్ధి చెందిన తెలుగు సంతతి ఆర్బీఐ గవర్నర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి వైవి రెడ్డి మరియు డి సుబ్బారావు ఇద్దరు ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేశారు. వీరు భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి ఎంతో కృషి చేశారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా తేజస్వి academy.com అనే వెబ్సైట్ని ఫాలో అవ్వండి. మీకు పోటీ పరీక్షల కొరకు వచ్చే అన్ని అంశాలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది, ఉచితంగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తేజస్వి సందర్శించండి. రెగ్యులర్గా వాయిస్ క్వశ్చన్స్, క్విజెస్, అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెటీరియల్స్ అన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్విజెస్ రూపంలో, ఆర్టికల్స్ రూపంలో విద్యార్థులకు సులభంగా పోయేలాగా మనం అయితే ఈ తేజస్వి academy.com అనే యాప్ని రూపొందించడం జరిగింది. మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. మా ఈ వెబ్సైట్ తేజస్వి academy.com వెబ్సైట్ని తరచుగా చూస్తుండండి. అలాగే మా వెబ్సైట్ని చూస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.